నెక్స్ట్ బట్టి నోరు అదుపులో పెట్టుకో. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆయన చూడడానికి కొంత వైఎస్ రాజశేఖర రెడ్డిని మెయింటైన్ చేసే విధంగా ధోతి లేకపోతే అట్లాంటి చూడడానికి మంచిగా అపీరెన్స్ కనబడుతుంటుంది, కానీ లోపల చాలా క్రిమినల్ అట. బట్టి విక్రమార్క వాళ్ళ భార్య నందిని కూడా చాలా క్రిమినల్స్. వాళ్ళకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళను మర్డర్ చేయించేటువంటి సాంప్రదాయం కూడా బట్టి విక్రమార్కకు ఉందట. ఉంటేనా కాంగ్రెస్ పార్టీ వాడు ఉండాలి, వేరే పార్టీ వాడు ఉండొద్దు అని చెప్పేసి ఖమ్మం మధిర కాన్స్టిట్యున్సీ, బట్టి విక్రమార్క కాన్స్టిట్యున్సీ మధిర, ఆ కాన్స్టిట్యున్సీలోనే 3 నాయకులను హత్య చేయించిండు అనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద ఉన్నాయి. సిపిఎం నాయకులు బహిరంగంగా చెప్తున్నారు బట్టి విక్రమార్క ఆయన భార్య మల్లు నందిని వాళ్ళ ప్రోత్సాహంతో ఖమ్మంలో 3 నాయకుల సిపిఎం నాయకులను హత్య చేయించారు, సర్పంచ్కి సంబంధించి గెలుస్తారేమో అనే ఉద్దేశంతో. మొన్న జరిగినటువంటి సామినేని రామారావు హత్య కూడా బట్టి విక్రమార్క ప్రోత్సాహంతో జరిగింది. ఇంతవరకు కూడా వాళ్ళ హంతకులను పట్టుకోలేదు. ఆ సామినేని రామారావు భార్య స్వరాజ్యం కూడా హంతకులను గుర్తించి వారే హంతకులు, వాళ్ళే హత్య చేసిరని చెప్పినా కూడా ఇంతవరకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు. దానికి బట్టి విక్రమార్క సపోర్ట్ చేస్తున్నా అనేటువంటిది సిపిఎం నాయకులు పెద్ద ఎత్తున ఖమ్మంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసిర్రు. ఇవాళ రేపు ఎలక్షన్లు అయిపోగానే నాకు తెలిసి హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నారు. అంటే బట్టి విక్రమార్క చూడడానికి లోపల క్రూరత్వం, ఒక క్రూర మృగం దాగి ఉంది, బయటికి అపీరెన్స్ ఒక మంచి నాయకుడుగా కనబడతాడు అనేటువంటిది మనకు ఈ సిపిఎం నాయకులు మాట్లాడేటువంటి మాటలను చూస్తే అర్థమవుతుంది. సో బట్టి విక్రమార్క ఈ ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తే బట్టి విక్రమార్క ఎన్ని రోజులు ఉంటాడు ఉప ముఖ్యమంత్రిగా? జీవితాంతం ఉంటాడా? ఆయన అధికారం కోల్పోదా? వేరే వాళ్ళ అధికారంలో రారా? అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? అప్పుడు ఆ హత్య మీద ఎంక్వైరీ జరగదా? హత్య మీద ఎంక్వైరీ చేసి ఆయన అనుచరులను ఏడికి తీసుకుపోతారో తెలియదా? వాళ్ళకి సపోర్ట్ ఆ అంతకులకు సపోర్ట్ చేసేటువంటి పోలీస్ ఆఫీసర్లు అప్పుడు అక్కడే ఉంటారా? ట్రాన్స్ఫర్ గారా? రిటైర్మెంట్ గారా? ఇప్పుడు మీ గాలి నడుస్తుందేమో కాంగ్రెస్ పార్టీ. మీరు ముఖ్యమంత్రి మీరే ఉండొచ్చు, డిప్యూటీ ముఖ్యమంత్రి మీరే ఉండొచ్చు, మీ మంత్రులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉండొచ్చు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ కొన్ని రోజులు మీకు పదవి ఉంటుంది, ఆ తర్వాత పదవిలోకి వేరే వాళ్ళు వస్తారు. పదవిలోకి వచ్చిన తర్వాత ఎంక్వైరీ జరిగిన తర్వాత అప్పుడు బట్టి విక్రమార్క కావచ్చు, బట్టి విక్రమార్క అనుచరులు కావచ్చు, అప్పుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అనేటువంటి సంకేతాలు కూడా రాబోయే కాలంలో వస్తున్నాయి. ఎన్నికల్లో దమ్ముంటే పోటీ చేయాలి, గెలిస్తే గెలుస్తాం, ఓడితే ఓడుతాం. హత్య రాజకీయాలను ఏందండి ప్రోత్సహించడం? హత్య రాజకీయాలని ప్రోత్సహించడం సాక్షాత్తు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి, అదిగాక ఇంకా బట్టి విక్రమార్క ఇగో మళ్ళీ హరీష్ రావు బట్టి విక్రమార్క మీద వేరే హత్య రాజకీయాలే కాదు అనేక రకాల ఆరోపణలు కూడా ఉన్నాయి. మీలా కమిషన్లు తీసుకోవడం రాకనే నేను అన్ఫిట్, ఎన్టీపీసీ ఇస్తామంటున్నా థర్మల్ విద్యుత్ ఎందుకు? కమిషన్ల కక్కుర్తితో ప్రజలపై 82,000 కోట్ల భారం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చెప్తుండు. స్కామ్ పై సమాధానం ఏది? పవర్ హాలిడే ఇచ్చిన కాంగ్రెస్ అన్ఫిటా, లేదంటే నాణ్యమైన కరెంటు ఇచ్చిన బీఆర్ఎస్ అన్ఫిటా అని హరీష్ రావు ప్రశ్నిస్తుండు. ఇది మనకు బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి లోపల ఉన్నటువంటి విషయం.